నమస్కారం. ఇప్పుడేదన్న తాజా వార్త. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు పెద్ద షాక్ అయితే తగిలింది. మరో వివాదంలో పెద్ది. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించినటువంటి భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు అయితే సృష్టించింది. కానీ మరోవైపు వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రను తెరపై చూపించిన విధానం పైన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తగా తాజాగా ఆదివాసుల సంఘాలు రంగంలోకి దిగడంతో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గిరిజన సమాజాన్ని అవమానించేలా సినిమాలో కొన్ని పదాలు, సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్ది రోజులకే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న పెద్ది పైన మొదటగా మహిళా సంఘాలు, సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. అయితే జాన్వీ కపూర్ పాత్రను కొన్ని సన్నివేశాల్లో అనవసరంగా గ్లామరైజ్ చేశారని, కెమెరా యాంగిల్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు అయితే వచ్చాయి. ఈ విమర్శలు తీవ్ర రూపం దాల్చడంతో దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా స్పందించి మహిళల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించాలని కోరారు. అంతేకాకుండా వివాదాస్పదంగా భావించిన కొన్ని సన్నివేశాలు మార్పులు చేయడంతో పాటుగా కొన్ని షాట్లను కూడా తొలగించినట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ వివాదం పూర్తిగా చల్లారక ముందే తాజాగా గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సినిమా కథలో ఉపయోగించిన కొన్ని పదాలు, సంభాషణలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ సాంప్రదాయాలు, జీవన విధానం, సంస్కృతిని సరైన అవగాహన లేకుండా తెరకెక్కించారని వారు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన హక్కుల చట్టాల్లో అభ్యంతరకరంగా పరిగణించే కొన్ని పదాలను కూడా సినిమాలో పదే పదే వినియోగించారని, ఇది సమాజంలో తమపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అధికారిగా ఫిర్యాదు చేశారు. సినిమాలో దాదాపుగా 15 సార్లు గిరిజనులు కించపరిచేలా పదాలు ఉపయోగించారని తమ ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. అయితే కేవలం చిత్ర బృందం పైనే కాకుండా అలాంటి కంటెంట్ ను పరిశీలించి అనుమతి ఇచ్చిన కేంద్ర సెన్సార్ బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన సెన్సార్ అధికారులు ఈ అంశాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. మూవీ మేకర్స్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘాలు ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నాయి. గిరిజన సమాజ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, చిత్ర యూనిట్ తో పాటుగా సెన్సార్ అధికారులపైన కూడా చర్యలు, అట్రాసిటీ చట్టం కింద కేసులు అయితే నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఇప్పుడు సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే వివాదాల మధ్య కూడా పెద్ద బాక్స్ ఆఫీసులో దుమ్ము రేపుతుంది. విడుదలైన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 292.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి 300 కోట్ల క్లబ్కు అయితే చేరువైంది. రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత వేగంగా వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఈ పెద్ద మూవీ అయితే నిలుస్తుంది. నైజాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమా మంచి కలెక్షన్లు అయితే రాబడుతుంది.